హైదరాబాద్లోని అమీర్పేటలో విషాదం చోటు చేసుకుంది. సిస్టర్ నివేదిత స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో చిన్నారి నిండు ప్రాణం బలైంది. స్కూల్ ట్రిపుల్ భాగంగా విద్యార్థులను వండర్లాకి తీసుకువెళ్లింది స్కూల్ యాజమాన్యం. అయితే వయసుకు మించి పిల్లలతో యాక్టివిటీస్, గేమ్స్ చేయించారు. దీంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సూర్యతేజ ఒక్కసారిగా కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థి తల్లిదండ్రులు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, ఒక స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా కూడా ఒక విద్యార్థి అయితే నిండు ప్రాణం పోయిన ఘటన మనం చూస్తున్నాము. అంటే అసలు ఎలాంటి యాక్టివిటీస్ చేయించారు, అక్కడ ఏం జరిగింది, స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది ఘటనకు సంబంధించి? అఖిల, అయితే నిన్న ఉదయంన ఇటు సిస్టర్ నివేదిత స్కూల్ యాజమాన్యం 7వ తరగతి అలాగే 8వ తరగతి సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకరోజు ట్రిప్లో భాగంగా ఇటు వండర్లాకి తీసుకెళ్లారు. అయితే వండర్లాలో అనేక రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫిజికల్ గేమ్స్ ఉంటాయి. వాటర్కి సంబంధించినటువంటి గేమ్స్ కావచ్చు, లేదా బయట గ్రౌండ్స్కి, ఓపెన్ గ్రౌండ్స్కి సంబంధించినటువంటి ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో ఆ యాక్టివిటీస్ ఉంటాయి. సో దాంట్లో చాలా వరకు కూడా ఇటు సూర్యతేజ కూడా అనేక రకాలుగా ఇటు ఆయన వయసుకు సంబంధించి ఎక్కువగా, వయసు కంటే కూడా ఎక్కువగా స్ట్రెస్ ఉండేటువంటి విధంగా గేమ్స్ ఆడిపించినట్టుగా కూడా అటు టీచర్స్ అయితే చెప్తా ఉన్నారు. అలాగే ఆయన బంధువులు కూడా చెప్తా ఉన్నారు, సూర్యతేజ బంధువులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇటు యాజమాన్యం మాత్రము సో వాళ్ళు టీచర్స్ అలాగే సపోర్టివ్ స్టాఫ్తో పాటు మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఉండేటువంటి మెడికల్ సిబ్బందిని కూడా ఆ ట్రిప్లో భాగంగా అయితే మేము ఇంక్లూడ్ చేసుకునే వెళ్ళాము. కానీ అక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కేవలం సూర్యతేజ ఒక్కడికేటు అస్వస్థతకు గురయ్యి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే మేము స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించాము. సో వాళ్ళ పేరెంట్స్ సమ్మతితోనే వాళ్లకు ఇన్ఫర్మేషన్ అందించే మేము ఆసుపత్రికి కూడా తరలించాము. ఆలోపే సూర్యతేజ అయితే ప్రాణాలు విడిచాడు. సుమారుగా నిన్న ఉదయం 8:30 ఆ సమయంలో సూర్యతేజ ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా ఆ స్కూల్ యాజమాన్యం అయితే ఒక విచారం వ్యక్తం చేస్తూ ఒక నోటీసును కూడా జారీ చేసింది. అయితే ఇటు డమరుకు శివసూర్య తేజ ప్రాణాలు కోల్పోవడానికి స్కూల్ యాజమాన్యమే కారణమంటూ కూడా సూర్యతేజ తల్లిదండ్రులు, బంధువులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. మరొక పక్క యాజమాన్యం మాత్రము సో సూర్యతేజ కుటుంబానికి అన్ని వేళలా కూడా మేము అండగా ఉంటాము. ఈ కష్టకాలంలో సరే తప్పు జరిగిపోయింది, ఎలాంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా అటు యాజమాన్యం చెప్పుకొస్తా ఉంది. ఎటకేలకు ఒక చిన్న ప్రాణం, అసలు లోకం సరిగా చూడనటువంటి ఆ చిన్న పిల్లాడి ప్రాణం అయితే స్కూల్ యాజమాన్యం వల్లే పోయిందంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.